హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీటీ కెరియర్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే కేసీఆర్ గారు కట్టినటువంటి అంబేద్కర్ సచివాలయం దగ్గర మనం ఉన్నాం అనమాట. నా వెనక సైడ్ మీరు చూడొచ్చు. ఈ నిర్మాణం ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళి చూశాను, వీడియోలు తీయడానికి పర్మిషన్ ఉందో లేదని చెప్పేసి తీయలేదు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వచ్చా. వీడియో తీయొచ్చో లేదో, సెక్యూరిటీ చాలా బందోబస్తుగా ఉందన్నమాట. వీడియో తీయొచ్చో లేదో అని చెప్పేసి వీడియో తీయలే. లోపల మాత్రం సూపర్, కట్టడాలు అవన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో చూడగలిగిన కట్టడం ఏదైనా ఉందంటే వెనకాల దీపం కనిపిస్తుందా, మీకు కనిపిస్తుందో లేదో ఒక్క నిమిషం బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇదే ఆ కట్టడం అనమాట. ఒక దీపం షేపు, అందులో ఏముండదు. అదొక విజిట్ ప్లేస్ లెక్క పెట్టారనమాట ఎదురుగా. అదొక దీపం షేపు. ఇది చూసినట్లే కరెక్ట్గా ఈ సచివాలయం ఎదురుగానే ఉంటుంది. సో దాన్ని పెట్టడానికి ఉద్దేశాలు ఏమున్నాయో మనకైతే తెలియదు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదంతా ఒక అద్భుతం అయితే, ఇంకో పెద్ద అద్భుతం ఒకటి ఉంది. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ దళితులు దేవుళ్ళ మొక్కే ఓ వ్యక్తి విగ్రహం. అది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. సరే, ఇక్కడ నుంచి అయితే దీని పక్కనే ఉంటుంది, కానీ ఇటు సైడ్ నుంచి వెనకాల సైడ్ నుంచి కనిపిస్తుంది ఆ విగ్రహం అనేది. సో వీలైందో చూపించడానికి ట్రై చేస్తా. వీలైతే ముందుకు కూడా వెళ్దాం. మేబీ అంత టైం ఉండదేమో, ఉంటే మాత్రం పక్కా చూపించడానికి ట్రై చేస్తా. ఇక్కడ నుంచి అయితే వెనక సైడ్ నుంచి కనిపిస్తుంది. ఓకే, అందరూ మహానుభావుడి విగ్రహాన్ని చూడడానికి రెడీగా ఉండండి. అద్భుతం ఏదో కాదు, ఆ మహానుభావుడి విగ్రహం ఇటు సైడ్ నుంచి కొంచెం ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది. దానికి ఎంట్రన్స్ అటు సైడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అటు వెళ్ళగలమో లేదో, ఒకవేళ వెళ్తే మాత్రానికి తప్పకుండా చూపిస్తా. ఓకే, ఇది పక్కనే, ఈ సచివాలయం పక్కనే ఉంటుంది అనమాట. కాకపోతే బయట సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటా. ఇటు సైడ్ నుంచి అయితే దారి లేదు. ఇందులోకి రావాలంటే ఒక గవర్నమెంట్ అధికారి అనేవి ఉండాలి. గవర్నమెంట్ అధికారి ఆ కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు. ఆ ఐడి కార్డు చూపిస్తే పంపిస్తారు, లేదా అక్కడ రాపించుకోవాలన్నమాట. ఏ పర్పస్ మీద వస్తున్నాం ఏందనేది. అది అందరికీ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా అయితే ఉండదు. సో చూసి జాగ్రత్తగా రా. ఇక్కడ చూడండి, పోలీసు వాళ్ళు కూర్చొనిరు అనమాట. ఇక్కడ కూర్చోడానికి కూడా పర్మిషన్ లేదు. ఇక్కడ వాళ్ళు కూర్చున్న వాళ్ళని ఇక్కడ కానిస్టేబుల్ వచ్చి లేపుతున్నాడు చూడండి. ఇక్కడ ఈ గ్రాస్ చాలా అందంగా ఉంటుంది, కానీ కూర్చోడానికి లేదు. ఫోటోలు దిగి వెళ్ళిపోవడమే. సో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇదనమాట. నాకు తెలుసుకుంది మీతో షేర్ చేసుకున్నా. ఇంతకన్నా గొప్ప కంటెంట్ ఇవ్వాలని ఉంది, కానీ ఎన్ని వీడియోస్ పెట్టినా కానీ మనకి ఛానల్ రీచ్ అవ్వట్లే. ఒకప్పుడు 24,000 మంది సబ్స్క్రైబర్స్ ఎటుపోయారో తెలవడం లేదు, వాళ్ళకి రీచ్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఛానల్ చాలా డల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాను, దానికి అసలు టైం లేదనమాట. దాని గురించి ఆలోచించేంత టైం కూడా లేదు. మీరు ఆ ఛానల్ని కొంచెం బూస్టప్ చేస్తే దీనికన్నా మంచి కంటెంట్, అలానే మన షార్ట్ ఫిల్మ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే తప్పకుండా దీనికన్నా మంచి కంటెంట్, అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం, అటు వెళ్ళడానికి కుదురుతుందో తెలియదు. వెళ్తే మాత్రం ఇంకో వీడియోలో పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.